అందరికీ నమస్కారం. జూన్ 14 సంకటహర చతుర్థి. ఇలా చేయండి చాలు, మీ కష్టాలన్నీ తీరి అఖండ ఐశ్వర్యం. ఈ నెల జూన్ 14వ తేదీన శనివారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. జ్యేష్ఠమాసంలో అందులోనూ శనివారంతో కలిసి వచ్చిన చతుర్థి చాలా శక్తివంతమైనది. ఈ రోజున వినాయకుడిని పూజిస్తే ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి. సంకటహర చతుర్థి అంటే మన కష్టాలన్నీ వెంటనే తొలగిపోయే రోజు. ఈ రోజున గణపతిని ఎలా పూజించాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ 14 శనివారం నాడు ఇంట్లో వినాయకుడిని పూజిస్తే ఇక మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారమే. మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది. నరక బాధల నుండి విముక్తి లభించి కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. జూన్ 14 సంకటహర చతుర్థి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో గణపతి వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ శక్తివంతమైన వ్రతాన్ని ప్రారంభించే ముందుగా పూజగదిలో ముగ్గు వేసుకోవాలి. అలాగే కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి. ఎరుపు రంగు పుష్పాలతో వినాయకుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఎరుపు రంగు పూలతో గణపతిని అలంకరించి పూజగదిలో ఒక చిన్న దీపం వెలిగించండి. దీపం ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 5 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించగానే ముందుగా దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం సమర్పించాలి. పూజగదిలో దీపం వెలిగించిన తరువాత గణపతి పటం ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అందులో 3 గుప్పిళ్ళ బియ్యం, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, అలాగే 11 రూపాయి బిళ్ళలు వేసి ఆ ఎరుపు వస్త్రంతో గణపతికి ముడుపు కట్టాలి. వినాయకుడికి ముడుపు కట్టేటప్పుడు మీ మనసులోని కోరికలన్నీ గణపతికి చెప్పుకుంటూ 3 ముళ్ళు వేస్తూ స్వామివారికి ముడుపు కట్టాలి. ఈ ముడుపును పూజగదిలోనే పెట్టి ముడుపుకు నమస్కారం చేసుకొని ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఇక పూజలో గణపతికి నైవేద్యంగా అరటి పండ్లను నివేదించవచ్చు, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. చివరిగా వినాయకుడికి హారతి ఇచ్చి ముడుపుకు కూడా హారతి ఇచ్చి వినాయకుడికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలను వేసుకొని మీ పూజను ముగించుకోవాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి మరలా సాయంత్రం కూడా తలస్నానం చేసి పూజగదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపుకు నమస్కారం చేసి ఆ ముడుపును విప్పి ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న కుటుంబం అంతా స్వీకరించాలి. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు 21 గరిక ఆకులను తెచ్చి మీ పూజగదిలో ఉన్న గణపతికి సమర్పించి మీ మనస్సులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అదేవిధంగా మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోయి అదృష్టం కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున 21 యాలకులను తీసుకుని ఆ యాలకులను ఒక దారానికి గుచ్చి యాలకుల మాల తయారు చేసి గణపతి పటానికి వేయండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. మీ భర్తకు కూడా అదృష్టం కలిసొస్తుంది. ఈ సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం వరిస్తుంది. ఈ రోజున ఇంట్లో ఈ విధంగా గణపతి పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకోండి.
ఈ గణపతి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి. ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి సకల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసొస్తుంది. ఉపవాసం ఉండేవారు రాత్రి చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించాలి. అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లికి దూరంగా ఉండండి. అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి 11 ప్రదక్షిణాలు చేయండి. మీ కోరికలన్నీ తప్పక సిద్ధిస్తాయి. ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో ఒక దీపం వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే గణపతి ఆలయంలో గరికమాలను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా వినాయకుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో వినాయకుడికి అరటి పండ్లను సమర్పించండి. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఒక నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ఇక వివాహమైన ఆడవాళ్ళు ఈ రోజున తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘసుమంగళి ప్రాప్తి వర్ధిల్లుతుంది. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు, శని దోషాలతో బాధపడేవారు జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. కాబట్టి ఈ రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. జిల్లేడు మొక్కను వినాయకుడి మొక్కగా భావిస్తారు. కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు పెళ్లి కాని వ్యక్తులు అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహ ఘడియలు ఏర్పడి మంచి సంబంధం కుదురుతుంది. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసే వ్యక్తులు గోమాతకు ఆహారాన్ని తినిపించండి. సత్వరమే ఉద్యోగం లభిస్తుంది. ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.